ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యరాశి వారి జాతకం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మరి కన్యరాశి వారి జాతకం ప్రకారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలా ఉంది, మరి వాళ్ళ గురించి 9 పచ్చి నిజాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. అలాంటి బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలు కన్యరాశి వారి జీవితానికి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మరి కన్యరాశి వారి జీవితానికి కనెక్ట్ అయ్యే విధంగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి, అసలు ముందు కన్యరాశి వారి యొక్క జాతకం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యరాశిలోకి వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులలో అలంకరించి ఈ రాశి వారు ఉంటారని చెప్పాలి. ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారని చెప్పాలి. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టడానికి చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జయం అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించే అందుకు ముందు అడుగులోనే ఉంటారు ఈ కన్యరాశి జాతకులు. ఇతరులకు ఏ స్థాయికి చెందిన వారైనా సరే గౌరవిస్తారు. చాలా వరకు కూడా ఎదుటివారిని గౌరవ మర్యాదలతోనే చూడడం కన్యరాశి వారికి అలవాటు కూడా. అయితే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం అనేది కన్యరాశి వారికి అస్సలు నచ్చదు. వీరి పని వీరు చూసుకుని ఎంతసేపు ఒక పక్కగా ఉండాలని ఇష్టపడతారు. అన్ని విషయాలలో తలదూర్చడం, అన్నిటి గురించి తెలుసుకోవడం, వాటికి సంబంధించిన ఇబ్బందులు పడడం వీరికి ఇష్టం ఉండదు. కానీ ఎక్కడున్నా ఏ విషయం జరిగినా కూడా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది. కొత్తగా ఏ విషయంనైనా సరే ప్రారంభించే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్నైనా సరే మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకోగలుగుతారు ఈ జాతకులు. వీళ్ళ నేర్పు, మాట తీరు అందరినీ జయిస్తారు. ఒక పని వాళ్ళు ప్రారంభించే దాని ముందు పూర్తి చేసే విషయంలో వారి తెలివి అనేది వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళందరినీ కూడా చాలా వరకు వాళ్ళ వైపు అటాక్ చేసుకోగలుగుతారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవడం కన్యరాశి వారికి ఉన్న వీక్నెస్ పాయింట్ అని చెప్పాలి. గౌరవం, మర్యాద కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు ఒప్పుకోలేరు. ఇతరుల చిన్న మాట అన్నా కూడా వీరు తీసుకోలేరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల తప్పుని సులభంగా ఎత్తి చూపేటువంటి ఈ జాతకులు తమ తప్పుల్ని గుర్తించినా కూడా వాటిని సర్దుకునే పని అస్సలు చేయరు. వాళ్ళ తప్పుని అలాగే ఉంచుకొని ఇతరుల తప్పులు మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటారు కూడా. ఇక మహిళలు భాగస్వాముల తమ చేతుల్లో పెట్టుకునే అందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కూడా. అలా శ్రమించినా కూడా ఆ విషయంలో వాళ్ళు ఈ సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారని చెప్పాలి. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా ఉంటారు. ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అస్సలు ఈ కన్యరాశి స్త్రీలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినా కూడా ఎవరిని వ్యతిరేకించరు కూడా. పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని చెప్పాలి. జ్యోతిష నిపుణులు అంటున్నారు, ఈ కన్యరాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరులను ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటివారిలో ఉన్న ప్రతిభను గుర్తించడం వీరినటువంటి వరమని చెప్పుకోవచ్చు. ఏ పనికి ఎవరి సమర్థలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. కన్యరాశి వారు బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే బంధుప్రీతత్వం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మాత్రం ఎడ్యుకేషన్గా మంచి ప్రజ్ఞను కనిపిస్తారు. మంచి జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహితువర్గం వీరికి ఉంటుంది. ఇతరులు మోసాలకు చక్కగా గుర్తించగలిగే నేర్పు ఉందని రుజువు చేసే ప్రయత్నాలు చేయలేరు. రచయితగా ఎక్కువగా రాణిస్తారు. దీంతో పాటు ఎక్కువగా వీళ్ళకి అకౌంట్స్, ఆర్థిక లెక్కలు సంబంధించిన ఉద్యోగాల్లో ఈ కన్యరాశి నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. ప్రభుత్వం, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించగలిగే నేర్పు ప్రభుత్వ రంగాలు ఉన్న లోపాలు, ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు కలిగి ఉంటారని చెప్పాలి. ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పుతనం వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. మధ్యవర్తి సంతకాలు, ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. కాబట్టి అలాంటి విషయాలలో తలదూర్చకుండా ఉండడం ఉత్తమం.
ఇతరులకు అస్సలు ఎప్పుడు కూడా హామీ ఉండకుండా ఉండడమే కన్యరాశి వారికి చాలా అంటే చాలా మంచిది. ఇతరులను త్వరగా నమ్మకపోవడం, ఇతరులను నమ్మి మోసపోతారు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ కన్యరాశి వారికి మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించడం ప్రతిభ వీరిని బయటికి పంపించే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయం కృతాప్రదన వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయస్సు నుంచి విలాసవంతమైన జీవితం గడపగలుగుతారు. ఆపదలు ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులు గురవుతూ ఉంటారు. వీరు కొన్ని ఒప్పందాలు పనులు చేసి వీళ్ళకి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. సినీ కళారంగంలో ప్రతిభను నిరూపించుకుంటారు కూడా. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిపించే బలమైన అభిమానులు అయితే వీరికి ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యాపార దక్షిణ కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. ఎక్కువ శాతం వ్యాపారానికి సంబంధించి ఆలోచనలు చేయడంలో ఈ కన్యరాశి వారు దిట్ట అని చెప్పుకోవచ్చు. ఒక వ్యాపారం ఎలా విస్తరించాలి, దాన్ని మార్కెట్లు ఎలా చేయాలి, నలుగురిలోకి దాన్ని ఎలా పబ్లిసిటీలో తీసుకురావాలి, వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పుకోవచ్చు. నష్టాలు ఉన్న సంస్థను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన సత్తా వీరికి సొంతం. హాస్యం అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలుగుతారు. ఏ పనైనా సరే చివరి వరకు కొనసాగించవలసింది ఉంటుంది. పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం అస్సలు చూపించకండి. పెద్దలు ఇచ్చే ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రత అయ్యే అవకాశం కూడా ఉంది. గ్రహాన్ని మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలన్నీ కూడా మీకు అధిగమించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కన్యరాశి వారికి ఉన్నటువంటి వరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రంలో కన్యరాశికి అధిపతి బుధుడు. ఈ రాశికి వీరికి దీర్ఘ వర్ణము, చిత్రవర్ణము, జతలు, చుత్త దిక్కు, దక్షిణ, ప్రకృతి వాదం, సంతానం, కాలపురుషుని, శరీర భాగం, ఉదరం ఇలా అన్ని రకాల విషయాలలో కన్యరాశి వారు అదృష్టవంతులని చెప్పాలి. కన్యరాశి జాతకులకు డయోమియా, నొలుగురు పురుగులు, వేలిక పాములు, కలరా, అచీన, టైఫాయిడ్ వంటి వాటిలో ఏదో ఒకటి నిత్యం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి చూశారు కదండి, కన్యరాశి వారికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.